సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి హిమాలయ అడవుల గుండా ప్రయాణిస్తూ ఉండగా మార్గం మధ్యలో అలసిపోయి ఒక చెట్టు కింద ప్రార్థన చేసుకుంటూ ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఒక భయంకరమైన చిరుతపులి ఆయన వైపుకు రావడం అక్కడి గ్రామస్తులు గమనిస్తున్నారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా చిరుతపులి ఆయనకు చాలా దగ్గరగా వచ్చిన సాధు సుందర్ సింగ్ గారు ఏ మాత్రం భయపడకుండా తన ప్రార్థనను కొనసాగించారు. సాధారణముగా మనుషులపై దాడి చేసే స్వభావం ఉన్న చిరుత ఆయన దగ్గరకు రాగానే వింతగా శాంతించింది. అది ఆయనను ఏ హాని చేయకుండా ఒక పెంపుడు జంతువులాగా ఆయన పక్కనే పండుకుంది. దూరం నుండి ఇది గమనిస్తున్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆయన ప్రార్థన ముగించి కళ్ళు తెరిచే వరకు ఆ పులి అక్కడే ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా అడవిలోనికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన ద్వారా సాధు సుందర్ సింగ్ గారు ఒక గొప్ప సత్యాన్ని చాటారు. మనం దేవుని ప్రేమలో శాంతితో నిండి ఉన్నప్పుడు క్రూర మృగాలు కూడా మనకు ఏ హాని చేయలేవు అని ఆయన విశ్వసించేవారు. ప్రకృతి సిద్ధమైన క్రూరత్వం కంటే దైవికమైన ప్రార్థన శక్తి గొప్పదని ఈ ఉదంతం నిరూపిస్తుంది. ఈ రోజు నుండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. నీ శత్రువులను నా దేవుడు మిత్రులుగా మారుస్తాడు. నీ ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రతిరోజు ప్రార్థనను క్రమంగా కొనసాగించు, నువ్వు అద్భుతాలు చూస్తావు.